ఎర్రదొడ్డి గంగమ్మ అని ఇక్కడ ఫేమస్. ఇక్కడ మామూలుగా ఆదివారం మంగళవారం బాగా పూజలు జరుగుతాయి. ఇక్కడ మామూలుగా బోనం ఎత్తుకొని ముక్కున్నోళ్ళు యాట్లు దున్నపోతులు అన్ని కొడుతుంటారు అమ్మవారికి. ఉగాది రోజు బాగా ఉత్సవాలు ఊరేగింపులు అన్ని జరుగుతాయి. జనాలు బాగా వస్తారు. అమ్మవారికి ఇక్కడ ఊరేగింపు ఉన్నది. నైట్ ఉగాది రోజు ఊరేగింపు చేస్తాం అమ్మవారిని. ఉగాది పండుగ రోజేనా? అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసిన అంటే ఎలవగం పెట్టడం అట్లా ఏమైనా ఉన్నాయా? ఎలవగం రావడం అట్లా ఏమైనా అన్ని ఎత్తుకొని వస్తాయి. అన్ని వస్తాయా? ఇక్కడ ఈ ఊరికే కాదు చుట్టుపక్కల ఊర్లకు కూడా అన్ని అమ్మవారిని తీసుకొని పోతారు. అవునా? ముక్కుబడి ఉన్న వాళ్ళు. మామూలు బలి అంటారే ఏటల కన్నా దున్నపోతులు అంటేనే అమ్మకు చాలా ఇష్టం. ఇక్కడ అమ్మవారు మామూలుగా కోరుకున్న కోరికలని తీరుస్తారు. మెయిన్ గా ఇక్కడ సంతానం కానోళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మవారికి ఇట్లా ముడుపు కట్టి వాళ్ళు ఏదైనా ముక్కొని మళ్ళీ చెల్లిస్తామంటే వాళ్ళు ఖచ్చితంగా సంతానం ఇస్తారు. ఇక్కడ ఒక నది అయితే ఉంది, వాగు వంక అన్నమాట. దీంట్లో ఎప్పుడు నీళ్లు పోతుంటాయి. గుడి దగ్గరలోనే ఉంటుంది అనమాట. అమ్మవారు భక్తులకు కోరిన వారికి కుంగు బంగారమై భక్తులకైతే వరం అందిస్తుంది. చాలా మహిమగల దేవతగా కొలుస్తారన్నమాట. ఇక్కడ ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి అయితే వస్తారంట. ఇప్పుడైతే ఇట్లా గుడి నిర్మాణం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ముందుకైతే ఒక గొప్ప క్షేత్రంగా అయితే విరాజిల్లుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట. ఇక్కడైతే సత్రాలు అనమాట ఇవన్నీ. ఇక్కడ భక్తులు ఎవరైనా శనివారం వచ్చి నిద్ర చేసి పొద్దున్నే ముక్కులు తెచ్చుకొని పోతారు కదా, వాళ్ళ కోసం ఇవన్నీ కట్టినారనమాట రూమ్లన్నీ. ఈ దేవాలయం వచ్చేసి కదిరి నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత వచ్చి హైవే ఉంది కదా, కదిరి హైవే నుంచి వచ్చేసి 1 కిలోమీటర్ అనమాట. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ దేవాలయము. రండి వచ్చి దర్శనం చేసుకోండి అమ్మవారిని. అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ. అందుకే ఎక్కువ బలిదానాలు అయితే ఎక్కువ జరుగుతుంటాయి ఇక్కడ. మెయిన్ వచ్చేసి అమ్మవారికి దున్నపోతు అంటే ఇష్టము, అందుకని ఇక్కడ దున్నపోతులు ఎక్కువ కొడుతూ ఉంటారు. తర్వాత వచ్చేసి మళ్ళీ ఏటలు అన్నమాట, ఏటలుగానే బలిస్తుంటారు. ఈ మైదానంలో వచ్చేసి ఇక్కడ ఏటలు కొట్టింటారు కదా అమ్మవారికి, ఇక్కడంతా వచ్చి చేసుకొని తింటారు అనమాట. ఇక్కడ సండే పూర్తి డే ఇక్కడ అయితే కేటాయిస్తారు అనమాట వీళ్ళు. ఏటలు కొట్టి బలిదానం చేసిన తర్వాత ఇక్కడ వచ్చి చేసుకొని తినడం అనమాట. చెట్ల కింద ఎంత ప్లేస్ మైదానం పోలే ఉంటుంది. మీరు ఎప్పుడైనా మొక్కుబడులు ఉంటే ఇక్కడ వచ్చి మొక్కుబడి తెచ్చుకొని వెళ్ళండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి కామెంట్లో. అలాగే మీ దగ్గరలో ఏమైనా టెంపుల్ ఉన్నా కానీ మాకు చెప్పండి కామెంట్ రూపంలో, ఖచ్చితంగా వచ్చి తీస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.